స్వస్థతలు పొందుకుంటూ ఉన్నారు. కానీ మారండయ్యా, ఏం మారాలి? నీ హృదయం మారాలి, నీవు మారు మనసు పొందుకోవాలి. ఇది కేవలం శరీర స్వస్థతలు కాదు నీకు ముఖ్యమో, నీ యొక్క హృదయ స్వస్థత నీకు ముఖ్యమో అని చెబుతూ ఉంటే చాలామంది మార్పు చెందట్లేదండి. చాలామంది ఇంకా అనుమానాల్లోనే ఉంటున్నారండి. కానీ ఇదిగో, శరీర స్వస్థతలు ఎన్ని కలిగినా నీవు పరలోక రాజ్యం చేరలేవు. కానీ హృదయ స్వస్థత జరిగితేనే నీవు పరలోక రాజ్యమును చేరగలవు. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, మనకు కావలసినది అదే, అవసరమైనది అదే. కాబట్టి ఈ లోక ఆశీర్వాదములు వద్దా అంటే నేను వద్దనడం లేదు. కానీ ఈ లోక ఆశీర్వాదములో వైపు నువ్వు పరిగెత్తుతున్నావు, లోక ఆశీర్వాదాలు కావాలని నువ్వు కోరుకుంటున్నావు. కానీ మరి ఆత్మీయ సంగతుల సంగతి ఏమిటి? మార్పు చెందుతుందా?